నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీ ఉర్జిత్ యాక్యుపంక్చర్. మన ఈ యాక్యుపంక్చర్ సెంటర్ 13థ్ ఫేజ్ కుక్కట్పల్లిలో ఉంటుంది. మనం ఈ యాక్యుపంక్చర్ సెంటర్‌లో ఈరోజు నేర్చుకోవాల్సింది ఆడపిల్లలు వాళ్ళ హెల్త్. ఇప్పుడు ఆడపిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి మెన్సెస్ స్టార్ట్ అవుతాయండి. ఆ మెన్సెస్ వాళ్ళకి కరెక్ట్ ఏజ్‌లో స్టార్ట్ అవ్వాలి. అలా స్టార్ట్ అయితే వాళ్ళకి అక్కడి నుంచి వాళ్ళ హెల్త్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. నెక్స్ట్ వాళ్ళ పెళ్లవ్వాలి. పెళ్లి తర్వాత కన్సీవ్ అవ్వాలి. దాని తర్వాత యాస్ ఎ మదర్ దే హావ్ టు క్యారీ దేర్ బర్డెన్స్ ఎవ్రీథింగ్. కాబట్టి వాళ్ళ హెల్త్ డే బై డే ఇంప్రూవ్ అవ్వాలి కానీ డిటీరియేట్ అవ్వకూడదు. అలా వాళ్ళు డిటీరియేట్ అయ్యే హెల్త్‌ని వాళ్ళు సఫర్ అవుతూ వాళ్ళు ఉండడం కన్నా మన ఈ న్యాచురల్ వే ఆఫ్ ట్రీట్మెంట్స్‌ని ఫాలో అవుతూ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్‌లీ వాళ్ళకి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఒక కాలేజ్ గోయింగ్ పిల్లలు లేకపోతే కొంచెం హై స్కూల్ పిల్లలకి ఎలా ఉంటాయంటే ఈ మెన్సెస్ అనేవి టైంకి రాకపోవడం, ఒక నెల వస్తుంది, ఒక నెల రాదు, ఒక నెల ముందొచ్చేస్తుంది, ఒక నెల తర్వాత వచ్చేస్తుంది. దీనికన్నిటికి కూడా మనకొక రూట్ కాజ్ ఉంటుంది. ఆ రూట్ కాజ్‌ని మనం ఐడెంటిఫై చేసి ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజెస్ చేస్తూ ఉంటే ఈ పీరియడ్స్ అనేవి రెగ్యులర్‌గా అవుతాయన్నమాట. ఈ మెన్సెస్ ఎప్పుడైతే రెగ్యులర్ అవుతుందో వాళ్ళ హెల్త్ చాలా బావుంటుంది. అండ్ వాళ్ళకి మూడ్ స్వింగ్స్ కూడా ఉండవు. చాలా కాన్సంట్రేటెడ్‌గా చదువుకుంటారు. చాలా కాన్సంట్రేటెడ్‌గా దే గ్రో ఇన్ దేర్ లైఫ్. ఆడపిల్ల తన తన కాన్సంట్రేషన్‌ని ఆహ్, అక్కడ రెస్ట్రిక్ట్ చేసుకోవాలని అనుకుంటే తను చేసుకోగలదు. ఇఫ్ దే ఆర్ హెల్తీ ఇన్ దిస్ వే. సో, ఆ మెన్సెస్ అనేది వాళ్ళ లైఫ్‌లో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. అందుకని చెప్పేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే కమ్ మా దగ్గరికి వచ్చేసి దీనికి కారణమైన రూట్ కాజ్‌ని ఏంటంటే ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు ఆ పిల్లలకు ఉన్న ఈ మెన్సెస్‌తో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఇది పిల్లలకే కాదు, లేట్ ఏజెస్ ఎనీ ఏజ్ ఆడవాళ్ళకి ఏ ఏజ్‌లో అయినా సరే వీటితో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దీనికి మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఇస్తాం. మీరిక్కడికి రావాలి అని అనుకుంటే కుక్కట్పల్లి 13థ్ ఫేజ్‌కొస్తే మీకు మా ఈ యాక్యుపంక్చర్ సెంటర్‌లోకి రావచ్చు. థాంక్ యూ.